పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ॐ शान्ति शान्ति शान्तिः. మనం లాస్ట్ క్లాస్లో మెంటల్ ఫెనాటిజం, ది డామినెన్స్ ఆఫ్ థాట్ ఫామ్, దీని పాయింట్స్ మనం చెప్పుకుంటున్నాం. అందులో ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పుకుంటున్నాం అంటే, those incident to the improved physical plane activity and work which find their incentive in their mental conditions. They lead, for instance, to furious activity and overwork due to the determination not to be frustrated but to make the plan work. సో ఈ థాట్ ఫామ్స్ అనేటువంటివి మన యొక్క ఫిజికల్ ప్లేన్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంటాయి ఏంటి అంటే విషయంలో మనకి ఏం చెప్తున్నారంటే, ఈ ఫిజికల్ ప్లేన్ యాక్టివిటీ అంతా కూడా మన ఒక మెంటల్ కండిషన్ మీద ఒకటి ఆధారపడుతుంటుంది. సో ఈ ఆధారపడడంలో ఏం జరుగుతుందంటే, నో ఫ్యూరియస్ యాక్టివిటీ అండ్ ఓవర్ వర్క్ డ్యూ టు ద డిటర్మినేషన్ నాట్ టు బి ఫ్రస్ట్రేటెడ్ బట్ టు మేక్ ద ప్లాన్ వర్క్. సో ఈ ప్లాన్ వర్క్ అనేటువంటి దాంట్లో మనం ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు మనకి ఈ అంటే తద్భిన్నమైనటువంటి ఆలోచనలు మన బుర్రలో రావు. ప్లాన్ ఏదైతే ఉందో దాని మీద మాత్రమే దృష్టి ఉండి పని చేసుకోవడం అనేటువంటి చేతనైనప్పుడు వేరే వాటి మీదకి ఇంకెళ్ళదు. The result is frequently the breaking down of the nervous system, which could have been avoided by had the mental condition been changed and right rhythm on the physical plane achieved. రైట్ రిథమ్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్ గా లింకప్ అయి ఉన్నప్పుడు ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ అనండి, ఈ ఫ్యూరియస్ యాక్టివిటీ ఏ ఉండవు. అంటే రోజు ఏంటో పొద్దునుంచి రాత్రి దాకా పనులు చేస్తూనే ఉంటాం, కానీ ఏంటో ఒక తెలియనటువంటి అసంతృప్తి, అశాంతి, ఒక స్ట్రెస్ ఇలాంటివన్నీ మన బుర్రలో ఉండిపోతుంటాయి. అట్లా రేపైనా సరే ఇంకా బెటర్గా మనం జీవించుదాం అనుకుంటుంటాం, ఇంకేదో చేస్తుంటాం కానీ బట్ ఈ యాక్టివిటీ అంటుంటే మన బుర్రలో ఎక్కువ తిరిగిపోతుంటుంది. ఫ్రస్ట్రేటెడ్, ఫ్యూరియస్ యాక్టివిటీ ఇలాంటివి అంతా కూడా మనకు ఎక్కువగా ఉంటుంటాయి. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనకు రైట్ రథం అన్నటువంటిది ఉండాలి. అంటే ఏ సమయానికి ఏది చేయాలో ఆ సమయానికి అది చేయండి, ఎప్పుడు ఏది చేయాలో అప్పుడు అది చేయండి. జరగబోయేటువంటి దాని గురించి ఇప్పుడు ప్లాన్లు వేయడం అనేటువంటిది తప్పు. జరిగిపోయిన దాని గురించి అరే ఇలా జరగకుండా ఉండాల్సిందే, ఇలా జరిగితే బాగుండేది అనేటువంటి ఆలోచనలు ఉపయోగం లేదు, రెండూ ఉపయోగం. లివింగ్ ఇన్ ది ప్రజెంట్ అంటారు కదా మాస్టర్ గారు. అట్లా మనం ఎప్పుడు కూడా ఇప్పుడు ఏం చేయాలి, జరిగిపోయింది ఏదో అప్పుడేదో తప్పు చేస్తే అయిపోయింది. ఇప్పుడు దాని గురించి మనం బాధపడే ఉపయోగం లేదు. అలాగే ఇంకో 2 ఏళ్ల తర్వాత ఏదో చేద్దాం అనుకుంటాం, దాని గురించి ఇప్పుడు ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇప్పుడు చేయవలసినటువంటి కర్తవ్యం నుంచి మనం జారిపోతాం. అందు గురించి ఎప్పుడు కూడా మనం రైట్ రథంలో ఉంటే ఎప్పుడు ఏ క్షణంలో ఎలా చేయాలనేటువంటిది సహజంగా సృష్టిలో నుంచి వీడికి తడుతూ ఉంటుంది. అది 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 దట్ ఈస్ ఫండమెంటల్ పాయింట్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడూ కూడా ఈ టైంకి ఏం చేయాలో అది చేస్తూ వెళ్తాం అనుకోండి, 4 రోజుల తర్వాత ఏం చేయాలో దాని గురించి ఇప్పుడు ఆలోచించకూడదు. అప్పుడు కరెక్ట్గా ఏం చేయాలో అది చేస్తాడు వీడు. ఎలా తడుతుంది వీడికి, ఎలా చేస్తాడు, మనం ఇంత ఆలోచించి మనం ఇంత అయినా ఒకసారి తప్పు పెడుతున్నాం అనే అవసరం లేదు. సృష్టిలో ఉన్నటువంటి ఒక్కొక్క మ్యాగ్నెటిక్ ఇంపల్స్, దట్ ఈస్ సృష్టిలో ఉన్నటువంటి మైండ్ తోటి వీడు మైండ్ లింక్ అప్ అవుతుంది. రిథమిక్ యాక్టివిటీలో ఎప్పుడైతే వీడు ఉంటాడో, రిథమిక్ యాక్టివిటీలో ఉన్నప్పుడు సృష్టిలో ఉన్నటువంటి దాంతో వీడు అనుసంధానం చెంది ఉన్నప్పుడు వీడు ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తుంటాడు.
అందుకే ఎప్పుడు కూడా రైట్ రథమిక్ యాక్టివిటీ అంటే మనకు ఉండేటట్టుగా చూసుకోండి అంటున్నారు ఇది మెయిన్గా. On the physical plane has been achieved, but it was the work of a physical nature which caused the trouble for more than the mental condition. But it was the work of a physical nature which caused the trouble. సో వీడు ఎప్పుడైతే రైట్ రథమిక్గా ఉంటుంటాడో అప్పుడు వీడు వీటి నుంచి దూరం అవుతాడు. లేకపోతే ఏంటంటే ఫిజికల్ ప్లేన్లోనే వీడికి ఇవన్నీ కూడా వీడికి ఇబ్బందులు. అంటే ఉదాహరణకు వీడు ఉదయం 5ంటికి లేవాలి లేదా 6ంటికి లేవాలి. దానికన్నా వీడు లేట్గా లేచాడు అనుకోండి, లేదా లేట్గా ఆఫీస్కి వెళ్ళాడు అనుకోండి, అవే కండిషన్స్ వాడికి ఇబ్బందులు పాలుగా ఉంటాయి. అదే టైంలో అదే సమయానికి కాకుండా ముందుగా కరెక్ట్ సమయానికి వచ్చినటువంటి వాడికి అదే కండిషన్స్ చాలా ఫేవరబుల్గా ఉంటాయి. అదే ఆఫీసర్ గారు వీడు 9ంటికి ఆఫీస్లో ఉండాలి, 9ంటికల్లా ఉన్నటువంటి వాడితో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. అదే ఆఫీసర్ వీడు 11 గంటలకు ఆఫీస్కి వచ్చినప్పుడు వీడితోటి చాలా ఆఫీసర్ చూస్తే భయపడిపోతుంటాడు. ఏమంటాడో ఇప్పుడు ఏమంటాడో ఏమిటో, వద్దాం అనుకున్నాను సార్, ఏంటో సార్, ఏం రీజన్ చెప్పుకున్నా దట్ ఇస్ డిఫరెంట్. ఎందుకు లేట్గా వచ్చాం అంటే తర్వాత విషయం. లేట్గా వచ్చాం కదా, దానికి అదే కండిషన్స్ వీడికి ప్రాబ్లమాటిక్గా తయారు. అదే కండిషన్స్ వీడు ముందుగా వస్తే వీడికి చాలా సహకారంగా ఉన్నట్టుగా నిలుస్తాయి అదే కండిషన్స్. అది సృష్టిలో ఉన్నటువంటి ధర్మం. అది బాగా గుర్తుపెట్టుకోండి అంటున్నారు. సెకండ్ పాయింట్ ఏమని చదువుకుంటున్నాం అంటే మనం అప్పుడు those brought about by the state of rebellion which colors all the life and the registering of violent emotional reactions. These may be based upon a mental realization of the plan. సో వైలెంట్ ఎమోషనల్ రియాక్షన్స్ అంటే ఒకటి వస్తుంటాయి. రిజిస్టరింగ్ ఆఫ్ వైలెంట్ ఎమోషనల్ రియాక్షన్స్. మన బుర్రలో వైలెంట్ ఎమోషనల్ రియాక్షన్స్ అంటే ఒకటి ఉంటుంటాయి. సో ఈ వైలెంట్ ఎమోషనల్ రియాక్షన్స్ వలన మనం చాలా ఇబ్బందులు పాలవుతుంటాం మనం. అందుకే ఎప్పుడు కూడా వైలెంట్ ఎమోషనల్ రియాక్షన్స్ ఎందుకు వస్తుంటాయంటే వీడు సృష్టిలో ఉన్నటువంటి దానికి దానికి భిన్నంగా వీడు ఎప్పుడైతే వర్తిస్తుంటాడో అప్పుడు వైలెంట్ ఎమోషనల్ రియాక్షన్స్ అంటాడు. సృష్టిలో 10 మందితోటి వీడు కలిసి ఉండడం అంటే రివర్స్ అవడం. ఇలానే ఎందుకు ఉండాలండి అని అనుకుని వీడు జీవించుతాడు చూసారా, లేదా ఇలానే ఎందుకు ఉండాలి అనేటువంటి భావంలో వీళ్ళు నిలిచి ఉన్నప్పుడు అప్పుడు వీడిలో వైలెంట్ ఎమోషనల్ రియాక్షన్స్ అనేటువంటి స్టార్ట్ అవుతాయి. దీస్ మే బి బేస్డ్ అపాన్ ఏ మెంటల్ రియలైజేషన్ ఆఫ్ ది ప్లాన్. ఫర్ ఇన్స్టెన్స్, ప్లస్ ఏ రికగ్నిషన్ దట్ those plans are not materializing, owing often to the inadequacy of the physical equipment. సో వైలెంట్ ఎమోషనల్ రియాక్షన్స్ దేని మీద బేస్ అవుతుంటాయి? ఏ మెంటల్ రియలైజేషన్ ఆఫ్ ది ప్లాన్. మెంటల్ రియలైజేషన్ అయ్యాడు అనుకోండి ప్లాన్ గురించి, వీడికి ఎప్పుడు వైలెంట్ ఎమోషనల్ రియాక్షన్స్ ఉండవు. బాగా సృష్టిలో ఒకానొక ధర్మం అంటుంది నడుస్తుంటుంది. ఆ ధర్మం ప్రకారంగా వీడు నడుస్తున్నాడు అనుకోండి, ఇక్కడ ఇది అవసరం లేదు అంటున్నది అర్థమవుతుంది, ఇక్కడ ఇది అవసరం అంటున్నది వీడికి అర్థం, రెండు తెలుస్తుంటాయి. అప్పుడు వీడిలో వైలెంట్ ఎమోషనల్ రియాక్షన్స్ రావు. ఎప్పుడు వైలెంట్ ఎమోషనల్ రియాక్షన్స్ వస్తాయంటే వీడు ఉదాహరణకు ఉదయం ఏదో ఈ పని చెయ్యాలి కదా, ఇదేంటి ఇలా ఎదురొస్తుంది అనుకుని వీడు జీవిస్తుంటాడు చూసారా, అప్పుడు వైలెంట్ ఎమోషనల్ రియాక్షన్స్ వస్తాయి. నువ్వు అనుకున్నది కరెక్టే, ఈ పని చేయాలి కానీ ఇక్కడ అవసరం లేదు ఇప్పుడు అంటుండేది నెక్స్ట్ హయ్యర్ ప్రిన్సిపల్. కరెక్టే, అందరికీ సేవ చేయాలి, ఏదో వైద్య సేవ చేయాలి, ఉచితంగా వైద్య సేవ చేయాలి, కరెక్టే, బట్ అట్ దిస్ మూమెంట్ హియర్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అంటుండేది ఒకటి ఉంటుంది ప్రిన్సిపల్. ఎప్పుడు అవసరం ఎప్పుడు అవసరం లేదా, అక్కడ అవసరం అంటుండేది ఏర్పడితే అప్పుడు వీడు దానికి ట్యూనప్ అయ్యి అక్కడ ఏదో వైద్యాలను నెలకొల్పాడు, ఏదో చేశాడు అనుకోండి, దట్స్ డిఫరెంట్. అక్కడ చుట్టూతో పరిసరాలు అది స్వీకరించేటట్టుగా లేవనుకోండి, అప్పుడు వీడు చేద్దాం అనుకుని వెళితే అక్కడ వీడు డిస్టర్బ్ అయిపోతాడు. దాన్ని అందునుంచి సృష్టిలో ప్లాన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ప్లాన్ తోటి వీడు అనుసంధానం చెందినప్పుడు వైలెంట్ ఎమోషనల్ రియాక్షన్స్ ఉండవు. ప్లాన్ తోటి అనుసంధానం చెందకుండా ఉన్నప్పుడు ఇవన్నీ వీడికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్, ప్లస్ ఏ రికగ్నిషన్ దట్ దోస్ ప్లాన్స్ ఆర్ నాట్ మెటీరియలైజింగ్, owing often to the inadequacy of the physical equipment, but the basic cause of the disease is the emotional rebellion. అక్కడ ఫిజికల్ ఎక్విప్మెంట్ రెడీగా లేదనుకోండి, అప్పుడు ప్లాన్ మెటీరియలైజ్ అవ్వదు. నేను మంచి పని చేయమని చెప్పారు కదా, ఇక్కడ ఏదో చేయమని చెప్పారు కదా, ఏంటి ఇది అవ్వట్లేదు అన్నటువంటిది ఒక డిస్టర్బెన్స్ చాలా ఫీల్ అవుతుంది. అది చెప్తున్నారు.
Therefore, the mental condition, bitterness, disgust, hatred, and a sense of frustration can and do produce many of the prevalent toxic condition and a state of general poisoning and ill health from which many people habitually suffer. Ill health and habitually suffer అంటున్నారు. అంటే వైలెంట్ ఎమోషనల్ రియాక్షన్స్ వీటిలో ప్లాన్ తోటి అనుసంధానం చెందకుండా జరుగుతున్నప్పుడు వైలెంట్ ఎమోషనల్ రియాక్షన్స్ వస్తాయి. ఎమోషనల్ రియాక్షన్స్ ఎప్పుడైతే వచ్చాయో అక్కడ బిట్టర్నెస్ అంటున్నది వస్తుంది. ఒకటంటే ఒకటి పడదు, హేట్రెడ్ వస్తుంది, బిట్టర్నెస్ వస్తుంది, డిస్గస్ట్ వస్తుంది, ఇదేంటి ద్వేషించడం, ఏక్య భావం కలిగి ఉండడం. వాళ్ళందరూ ఇంతేనండి. ఎవడు కూడా ఈరోజు మంచి చెప్తా అంటే తీసుకోలేకుండా ఉంటారండి. ఎవడు కూడా వినడండి, ఎవడు కూడా రాడండి ప్రేయర్కి, ఇలేవో మాట్లాడేస్తూ ఉంటాడు. అది బిట్టర్నెస్, డిస్గస్ట్, హేట్రెడ్, సెన్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ వచ్చేస్తుంది. టాక్సిక్ కండిషన్ అన్నది హ్యాబిచువల్లీ సఫర్ అన్నారు. దేర్ విజన్ ఈజ్ బిగ్గర్ దాన్ దేర్ అకాంప్లిష్మెంట్స్ వాళ్ళకి. And this causes emotional suffering. They The cure for this condition is to be found in the simple word acceptance. దీనికి ఏమిటంటే వీడి యొక్క కోరిక అంత ఎత్తుగా ఉంటుంది. ఉదాహరణకు వీడు ఏదో ప్రేయరో ఏదో వైద్య సేవో లేదో గురు పూజలో ఏదో పెట్టాడు. మొత్తం ఇదంతా నిండిపోలో 1000 మంది ఏదో వచ్చారంటే వీడు ఫీల్ అవుతాడు. కానీ అక్కడ 100 మంది వచ్చారు. వీడు 1000 మంది వీడు ప్రిపరేషన్లు చేసాడు, వచ్చేస్తారంటే అది దాన్ని. వీడు 100 మంది వచ్చారు, లేదా 100 మంది అనుకుంటా 10 మంది వచ్చారు. అలా పెట్టుకున్నది ఏమంటే ప్రేయరు పూజ. దానివల్ల న్యాయమైపోయింది. వీడు ప్రేయరు పూజడికి చాలా ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది వీళ్ళు. ఏమిటి ఇంతమందికి ఇలా చెప్తూ కూడా ఎవరు రారేటండి, ఈరోజు ఒక మంచి పని రమ్మన్నానండి, దానిలో ఏం తప్పు ఉందండి, దానికి కూడా రారండి. నిజంగా పాప జనాలు ఇంతేనండి. అసలు ఎవడు కూడా అసలు ఎందుకు ఎవడు అదంతా నేను అనుకోమన్నాడు, నేను బీపీలో ఒకటి తెచ్చుకోమన్నాడు, షుగర్లో ఒకటి తెచ్చుకో. చేయగలిగితే ఉన్నది యాక్సెప్ట్ చేసుకుని ముందుకు వెళ్ళడం, లేకపోతే సైలెంట్గా నోరు మూసుకుని కూర్చో. లేకపోతే ఇవన్నీ ఏదో పెట్టుకుని దానికి వాళ్ళు రాలేదనేది దట్ ఈస్ ఆల్ వైలెంట్ ఎమోషనల్ రియాక్షన్స్ వచ్చేస్తుంటాయి. హేట్రెడ్ వచ్చేస్తుంది. వీడు సోదరులే హేట్రెడ్ భావం వచ్చేసింది, వీడు డిస్గస్ట్ వచ్చేసింది, బిట్టర్నెస్ వచ్చేసింది, ఇవన్నీ వచ్చేస్తుంటారు. అందుకని వీటన్నిటికీ కూడా వీడికి ఉండవలసినటువంటి సొల్యూషన్ ఏంటంటే వర్డ్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ యాక్సెప్టెన్స్. ఉన్నది యాక్సెప్ట్ చేయడం, యాక్సెప్ట్ చేయి. చిన్నవాళ్ళని యాక్సెప్ట్ చేయి, చక్కగా వాళ్ళతో సరదాగా గడిపేసి అయిపోయింది అంతే. యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్టెన్స్ అంటున్నది బాగా పెంచుకోవాలి. మనం కోరిక ఒక రకంగా ఉంటుంది, జరుగుతున్నది ఒక రకంగా ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేయలేము. మనం యాక్సెప్ట్ చేయకపోవడంతో మనకు బీపీలు వస్తుంటాయి, షుగర్లు వచ్చేస్తుంటాయి. ఉన్నదాన్ని డైరెక్ట్గా యాక్సెప్ట్ చేసేసాను అంతే, యాజ్ ఇట్ ఈస్ విత్ లాట్ ఆఫ్ జాయ్ అంతే. ఇంకా కరెక్ట్ అంటే పరిపూర్ణమైన సంతోషంతో జరుగుతూ ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేసేసేయండి. మన బుర్ర ఎక్కడా కూడా వైలెంట్ ఎమోషనల్ రియాక్షన్స్కి వెళ్ళదు, ఎక్కడా కూడా ఇబ్బంది పాలవదు. చక్కగా ఉన్నటువంటి విషయాన్ని అలా యాక్సెప్ట్ చేసేసాను అంతే. యాక్సెప్టెన్స్ అన్నారు దాన్ని. దిస్ ఈస్ నాట్ ఎ నెగటివ్ స్టేట్ ఆఫ్ సెటిలింగ్ డౌన్ టు ఏ సబ్మిషన్ నాన్ యాక్టివ్ లైఫ్ బట్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ యాక్సెప్టెన్స్. అంటే ఏదో సర్దుకుపోవడం అంటుండేది కాదండి ఇక్కడ అర్థం. ఏం చేస్తాం, మనం ఏం చేయలేం కదా అందుకని సర్దుకుపోవడం అది కాదు ఇక్కడ చెప్తుంటాం. సృష్టిలో ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారంగా జీవులు అనేటువంటి వాళ్ళు ఆ ప్లాన్కి రెస్పాండ్ అవుతుంటారు. నీ కోరిక భిన్నంగా ఉంది, అందు గురించి నీకు ఫ్రస్ట్రేషన్స్ వచ్చాయి. సృష్టిలో అటువంటి ప్లాన్ తోటి యాక్సెప్ట్ అయితే కనుక నీకు ఎక్కడ ఫ్రస్ట్రేషన్స్ రావు. ఇది పాజిటివ్నెస్. ఏం చేస్తామండు, ఊరుకోవాలి, నోరు మూసుకుని కూర్చోవాలి, ఇదంతా దట్ ఈస్ ఆల్ నెగిటివ్ యాక్సెప్టెన్స్. అది అక్కర్లేదు. కావాల్సింది ఏంటంటే సృష్టిలో అటువంటి ప్లాన్ ఈ రకంగా ఉంది, దానికి తగ్గట్టుగా మనం ఉండడం కరెక్ట్. కానీ మనం అనుకున్నట్టుగా సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళందరూ రెస్పాండ్ అవ్వాలంటే అనుకోవడం తప్పు. అది ఇక్కడ తేడా. టు ఏ పాజిటివ్ కండిషన్ అన్నారు. But it is a positive acceptance in thought and in practical expression of a condition which seems at present unavoidable. మెంటల్ గాను ఫిజికల్ గాను యాక్సెప్ట్ చేయగలగాలి ఉన్నటువంటిది. ఉదాహరణకు మన ఇంట్లో ఈరోజు బ్రహ్మాండంగా భోజనం వండి పెడతాం అన్నారు, కానీ ఏ కారణం చేత చేయలేదు, వచ్చారు అన్నం పెట్టారు. ఇప్పుడు అది తట్టుకోలేడు వీడు. అదే నువ్వు అవి చేస్తాను ఇది చేస్తాను ఏం చెయ్యవు నువ్వు, అది యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్టెన్స్ ఎంతగా ఉంటుందో అంత సామ్య స్థితి వీడిలో ఉంటుందండి. యాక్సెప్టెన్స్ అంత తక్కువగా ఉండి ఇవన్నీ ఉంటుంది, అంత రజోగుణం వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. అలా అయిపోతాడు అనమాట ఎక్కువ. దిస్ ఈస్ నాట్ ఎ నెగటివ్ స్టేట్ ఆఫ్ అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ కండిషన్ విచ్ సీమ్స్ ఎట్ ప్రెసెంట్ అన్అవాయిడబుల్.
This leads to an avoidance of the waste of time in attempting the impossible and to the right effort to carry forward that which is possible. ఏది పాసిబుల్లో దాని నుంచి దూరం అవుతున్నాడు, ఏది ఇంపాసిబుల్లో అది అక్కడ రుద్దడానికి ప్రయత్నం చేస్తాడు. దట్ మీన్స్ వేస్ట్ ఆఫ్ టైం. సింపుల్గా ఒక మాటలో చెప్పాలి, అది పెట్టుకోకండి అన్నారు. అంటే ఒక మంచి పని కూడా ఇలాంటివి జరుగుతుంటే మనకు అదే పెద్ద ప్రాబ్లం. సో ఒక మంచి పని చేద్దామని మనం ఏదో చాలా తాపత్రయపడిపోతుంటాం, నిజానికి అక్కడ ఉన్నటువంటి వాడు ఎవడు దానికి రెస్పాండ్ అవ్వడు. మనలో తెలియకుండా ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఏమిట్రా ఇది చక్కగా ఇది చేస్తాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి భాగవతం చెప్తాం అంటే వాళ్ళు కనీసం నిద్ర కూడా లేవారా, ఏంటిది ఏంటి ఇంత అవసరం, మనం ఏమైపోతుంది, ఇలా ఇప్పుడు భాగవతం చదువుకుందాం అనుకున్నటువంటి మైండ్ ఏమైపోయింది, మొత్తం బీపీలు షుగర్లతో నిండిపోయింది. జరిగిపోయింది. దాని నుంచి యాక్సెప్ట్ చేయండి అన్నారు. Those difficulties which are caused by the failure of the physical apparatus to measure up the demands of the thought life of the individual. Third point ఏమంటున్నారంటే, difficulties which are caused by the failure of the physical acceptance to measure up the demands. మన ఫిజికల్ అపరేటస్, మన బ్రెయిన్, వాడికి మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి దాన్ని వీడు యాక్సెప్ట్ చేయలేనటువంటిదిగా ఉంది వీడి బ్రెయిన్, డిఫికల్టీస్లో ఉండిపోయింది. డిమాండ్స్ ఆఫ్ ది థాట్ లైఫ్ ఆఫ్ ది ఇండివిజువల్, వీడికి అందుకున్నటువంటి థాట్ ఏదైతే ఉందో అది వీడి బ్రెయిన్ యాక్సెప్టెన్స్లో లేదు. అంటే వీడి బ్రెయిన్ ఒక డిఫికల్ట్ కండిషన్లో ఉంది. అంటే వీడి బ్రెయిన్ వర్తిస్తున్నటువంటి కండిషన్ వేరు, మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి థాట్ వేరు. బ్రెయిన్ ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో ఆ థాట్ బ్రెయిన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది, అప్పుడు వీడికి అర్థమవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే బ్రెయిన్ పాటికి బ్రెయిన్ ఉంటూ ఉంటుంది, థాట్ పాటికి థాట్ అక్కడ ఉంటుంటుంది, రెండింటికి కనెక్టివిటీ ఉండదు, అలా ఉంటుంది. These are naturally and usually a part of the physical inheritance, and where this is the case, there is normally nothing much to do, though where the aspiration is real and persistent, a great deal might be accomplished in bringing about improvement and laying the ground for better functioning in another life cycle. Laying better foundation అంతే. అంటే ఉదాహరణకి ఇప్పుడు మంచి సాధకుడు, మంచి ఆలోచన చేయగలిగేవాడు, చాలా చక్కటి జ్ఞానం కలిగినటువంటి వాడు అనుకోండి పూర్వజన్మలో. ఈ జన్మలో ఏమవుతుంది, వీడికి థాట్ లైఫ్లో అలా ఉంటుంది, మెంటల్ ప్లేన్లో అలా ఉంటుంది అదంతా. వీడు బ్రెయిన్ దానికి ట్యూనప్ అవ్వాలి. ఇక్కడ బ్రెయిన్ ట్యూనప్ అవ్వడానికి ఉదాహరణకి వీడు బ్రెయిన్ అంటే వీడు ఒక స్వతహాగా వీడు చాలా మెత్తగా అనుకోండి, చాలా ఇది అనుకోండి, ఎదుటివాడు ఏది చెప్తే దాంట్లో అలా ఉండిపోతున్నాడు అనుకోండి. ఎదుటివాడు రారా ఈరోజు ఆదివారం వైద్య సౌకర్యం రారా అలా సరదాగా పోదాం అంటే వీడు అలా వెళ్ళిపోతుంటాడు. సో అది అలవాటు అయిపోయినప్పుడు వీడు మళ్ళా వీడు బ్రెయిన్లో ఉన్నట్టు వీడు హయ్యర్ మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటిది వీడికి అందుకోనేట్టుగా వీడు సండే అంతా వీడు ఎలా తిరగడం, షికార్లు కొట్టడం, ఇంకా కొంచెం ఇంకా ఇలా 4 రోజులు వీడికి ఏదో తాగి తందనాలు ఆడడం వాటిలో వెళ్ళిపోవచ్చు వీడు బ్రెయిన్. వాటిల్లో ఉన్నటువంటి బ్రెయిన్ అంతకుముందు సాధన చేసుకున్నటువంటి దానికి ఇది లింకప్ అవ్వలేనటువంటిదిగా ఉండిపోతుంది. ఇంకా జన్మ అలా ఆడిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో జన్మలోనే ఎప్పుడో అది ఉపయోగపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదొకటి ఉంటుంది. డిఫికల్టీస్ ఆఫ్ ది ఫిజికల్ యాపరేటస్ అంటే ఏంటంటే, డిఫికల్టీస్ మన యొక్క నిత్య జీవితంలో మనం ఎప్పుడు కూడా మనం ఇన్వాల్వ్ అయిపోవడం అటువంటిది కాకుండా మనం అక్కడ ఏం చేయాలి అనేటువంటిది బాగా తెలుసుకోవడం, ఆ పని చేసుకోవడం, మన చుట్టూతో ఉన్నటువంటి పరిశ్రమలు లేదా స్నేహితులు, బంధువులు వగేరా వగేరా వాళ్ళు మన యొక్క లైఫ్ మీద వాళ్ళ యొక్క ఇంప్రెషన్ అనేది పడనీకండి. సహజంగా మన యొక్క మెంటల్ ప్లేన్లో మనకు ఒక ఇది అంటుండదు ఉంటుంది, దానితో అనుసంధానం చెందడం అంటే చేసు. దానివల్ల ఏమవుతుందంటే వీడు దేనికైతే పుట్టాడు, ఏ పనులు అయితే చేసుకుంటూ వచ్చాడో క్రితం జన్మ దాకా, దాన్ని చక్కగా వీడు ముందుకు తీసుకెళ్ళిన వాడు అవుతాడు. ఈ చుట్టూతో ఉన్నటువంటి ఇవన్నీ కూడా వీడి మీద ప్రభావం చూపించేసి అనుకోండి, దాన్ని వీడు అందుకోలేనటువంటి కాడ అయిపోతాడు. ఈ పనులే ముందుకెళ్తే అది అలా ఉండిపోతుంది. అది ఇక్కడ in another cycle, life cycle. It is necessary here that I should deal as briefly as possible with the problem of mental healing and with the teaching that all disease is the product of wrong thoughts. So all disease is the product of wrong thought అంటున్నారు. మెంటల్ హీలింగ్ అన్నటువంటిది with the problem of mental healing. అది you are starting not to work, you are starting out to work, and I would have clear thinking on this point. The two problems which I have posited are closely related.
we could express them in the form of two questions. Is disease the result of thought? Can the power of thought produce healing effects when used by an individual or a group? సో మనకి జబ్బులు రావడానికి కారణం మనలో ఉన్నటువంటి రాంగ్ థాటే అని అంటారా? ఒకవేళ రాంగ్ థాట్ అయితే అది ఓకే, అదొక క్వశ్చన్. రాంగ్ థాటే అని అంటారా? సో వెదర్ డిసీజ్ ఈస్ బికాస్ ఆఫ్ ది రాంగ్ థాట్, నా ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు ఆయన. సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నారంటే, కెన్ ది పవర్ ఆఫ్ థాట్ ప్రొడ్యూస్, మనలో ఒక మంచి భావం అటువంటి చేస్తే పవర్ ఆఫ్ థాట్ చేత మనలో హీలింగ్ అటువంటి జరిగి డిసీజ్ అటువంటి తగ్గుతుందా? గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క పవర్ ఆఫ్ థాట్ లేదా ఇండివిజువల్ పవర్ ఆఫ్ థాట్ ఎలా తీసుకున్నా సరే అది వాటిలో జబ్బు తొలగించడానికి అది వినియోగపడుతుందంటారా లేదంటారా? ఏంటి ఈ రెండు క్వశ్చన్స్ ఆయన అడిగి ముందుకెళ్తున్నారు. In view of the fact that many diseases are, as I have told you, latent in the very material of the planet itself. So, ఈ diseases అన్నీ కూడా latent in the very material of the planet itself. ఈ జబ్బులన్నీ కూడా లేటెంట్గా ఈ ప్లానెట్లోనే ఉన్నాయండి అంటారు. వాతావరణంలోనే, ఈ భూమిలోనే లేటెంట్గా అలా ఉన్నాయి. It is obvious that human thought is not responsible for disease. It antedates the arrival of humanity upon the planet. There is disease in the mineral world, in the vegetable kingdom, and also among animals, even in their wild states and in their natural habitat, uncontaminated by man. Hence, man cannot be held responsible for this, nor is the result of human wrong thinking. It provides no answer to the question to say that it must therefore be due to the wrong thinking of the planetary logos or the solar logos. This is only a begging of the questions and an evasion of the issue. I would here remind you of the two definitions of the causes of disease which I earlier gave. Let me call them to your careful attention. సో జబ్బు అనేటువంటిది ఉదాహరణకి, అంటే మనం ఏం చెప్తామంటే మనం పూర్వకర్మ అంటాం, దీని చెప్పి ఇదంతా ఇది చెప్తాం. సో ఇంకొంచెం హయ్యర్గా వెళ్ళి ఆలోచిద్దాం మనం. పూర్వకర్మ అంటే మానవుడు తన స్వభావం చేత చేసేటువంటి పనులు, దీనివల్ల వాడికి జబ్బులు రావడం, అదంతా ఒక నిమిషం పక్క పెడదాం. ఇంకా అసలు కారణాలు ఏమిటి జబ్బుకి? అంటే ఉదాహరణకి వీడు ఏదో తప్పుడు ఆలోచనలు అనండి ఏవో చేస్తున్నాడు, వీడు ఆలోచనలు సరిగా లేవు, ఉదాహరణకి వీడు కోపం ఎక్కువ, వీడికి ద్వేషం ఎక్కువ, ఇలాంటివి ఏవో వచ్చేసాయి, దానివల్ల వీడికి బీపీ వచ్చిందంటాం, దానివల్ల వీడికి ఏదో షుగర్ వచ్చిందంట, ఏవో చెప్తాం. అదంతా ఒక నిమిషం పక్క పెట్టండి అన్నారు. సో సృష్టిలో మానవుడి జీవితం అంటుంది మీరు తీసుకుంటే, వాడు ఒక చక్కటి జీవన విధానం అంటుండేది వాడికి, అంటే ఒక రెగ్యులర్ లైఫ్, ఒక ప్రిన్సిపల్డ్ లైఫ్ అన్నటువంటిది వాడికి ఉంటూ ఉన్నప్పుడు వాడికి జబ్బు ఎందుకు వస్తాం? అంటే మనం రిథమిక్ లైఫ్ నుంచి మనం పక్కకి జరిగాం. ఉదాహరణకు మనం రిథమిక్ లైఫ్గా జీవిస్తూ ఉన్నటువంటి వాడు, ఒక చక్కటి జీవన విధానం కలిగినటువంటి వాడు, సృష్టి ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని జీవిస్తూ ఉన్నటువంటి వాడికి జబ్బు వస్తుందా? వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఏంటంటే ఇక్కడ విషయం, అంటే సృష్టిలో ఈ ప్లానెట్లోనే ఈ వాతావరణంలో, ఉదాహరణకి ఎవడో గ్రామంలో ఉంటూ ఉన్నాడు, వాడికి ఏ ఇబ్బందులు లేవు, వాడు సిటీకి వచ్చాడు, సిటీకి వచ్చిన తర్వాత వాడికి ఆయాసం వచ్చింది, దగ్గు వచ్చింది, ఇంకేదో కంప్లైంట్ వచ్చింది. ఇంతకుముందు ఉందా? లేదు. లేదా ఇక్కడ ఉన్నప్పుడు దగ్గు ఆయాసం ఉంది, వీడు అమెరికా వెళ్ళిపోయాడు, అమెరికా వెళ్ళిపోతే అక్కడ దగ్గు లేదు, ఆయాసం లేదు, ఇంతకన్నా చల్లటి క్లైమేట్, అయినా వాడికి ఏమి ఇబ్బందులు లేవు, హాయిగా జీవించేస్తున్నాడు. ఇలాంటి ఉదాహరణలు మనకు ఎన్నో తెలుసు కదా. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రాంతంలోనే వాడికి జబ్బు కలిగించేటువంటి కండిషన్స్ అంటుంటే వాడికి ఉన్నాయి. ఎప్పుడూ లేదండి ఆయాసం, నాకు ఎప్పుడూ లేదండి, అదే హైదరాబాద్ వచ్చేసాను సార్, ఆ తర్వాత నెమ్మదిగా ఒక 6 నెలలకు ఏదో స్టార్ట్ అయిందండి, అప్పటి నుంచి తగ్గట్లేదండి అన్నాడు. మళ్ళీ ఏదో వీడు ఏదో కారణాల చేత అమెరికా వెళ్ళిపోయాడు, మళ్ళీ లేదు ఆయాసం. ఈ వాతావరణంలోనే వాడికి జబ్బు కలిగించేటువంటి కండిషన్స్ కొన్ని ఉన్నాయి. ఈ వాతావరణంలో అంటే మినరల్ కింగ్డమ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యానిమల్ కింగ్డమ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్లాంట్ కింగ్డమ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువలన వీటి చేత వీడికి జబ్బులు అనేటువంటివి వస్తున్నాయి. అదొకటి. అయితే దీన్ని బట్టి ఈజ్ దిస్ బికాస్ ఆఫ్ ది రాంగ్ థాట్ ఆఫ్ ది ప్లానెట్ లోగోస్ ఆర్ సోలార్ లోగోస్ అని అంటున్నారు ఆయన. అలాని కాదు, దానికి కూడా సమాధానం చెప్తున్నారు ఆయన. ఆర్ ది సోలార్ లోగోస్, దిస్ ఈజ్ ఓన్లీ ఏ బెగింగ్ ఆఫ్ ది క్వశ్చన్ అండ్ నో ఎవేషన్ ఆఫ్ ది ఇష్యూ. క్వశ్చన్ ఇక్కడ తెలుసుకుని దాన్ని బట్టి మనం ఏం చేయాలనేటువంటి తెలుసుకోవడానికి చెప్తే, విషయాన్ని పక్కదో పట్టించుకోవడానికి కాదండి ఇక్కడ. సో ఇక్కడ ఏం చెప్తానంటే, ఆల్ డిసీజ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్
inhibited soul life. This is true of all forms in all kingdoms. సో జబ్బులు అనేటువంటి ఎందుకు వస్తున్నాయి? ఇది బాగా ఇదిగా మనం పెద్ద బోల్డ్ లెటర్స్లో రాసేసుకోవాలి పాయింట్. ఈజ్ ఇన్హిబిటెడ్ సోల్ లైఫ్. వీడు ఇన్హిబిటెడ్ సోల్ లైఫ్ అనేటువంటి దాంట్లో నుంచి వీడు దాని చేత జబ్బులు అనేటువంటి వస్తున్నాయి. అంటే ఐఎమ్ సోల్ అనేటువంటిది ఎప్పుడైతే వీడు చేసుకుంటాడో సాధన, అంటే నేను ఎవరు అనేటువంటిది వీడు మర్చిపోయి ఊర్లో తిరుగుతున్నాడంటే, వీడు ఏ ఊరి నుంచి వచ్చాడో అది మర్చిపోయి మనం ఎప్పుడూ చెప్పుకునే విధానం ఇన్హిబిటెడ్ సోల్ లైఫ్. వీడి పేరు వీడి ఊరు వదిలేసి వీడు తిరుగుతున్నాడు. దానివల్ల ఏమైపోయింది? అనుక్షణం వీడికి ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి. ఉదాహరణకు వీడు ఆధార్ కార్డు పాన్ కార్డులు ఇవేవి లేకుండా వీడు ఏదో ఊరిలో ఉండిపోయాడు అనుకోండి, వీడు ఎవరు నమ్ముతాడు? ఏమిటి వీడికి? ఏమీ లేదు. సో వీడు ఐఎమ్ సోల్ అంటే వీడికి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వీడికి ఒక గుర్తింపు ఉంటుంది, చక్కగా వీడు పని చేసుకోగలడు. ఐఎమ్ సోల్ అంటే ఎప్పుడైతే వీడు మర్చిపోయి వీడు జీవిస్తున్నాడో ఎప్పుడు ప్రాబ్లమ్స్ వీడు. సో ఇన్హిబిటెడ్ సోల్ లైఫ్, దిస్ ఇస్ ట్రూ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఇన్ ఆల్ కింగ్డమ్స్. Disease is the product of and subject to three influences. జబ్బు అనేటువంటిది ప్రధానంగా మూడు ఇన్ఫ్లుయెన్సెస్. ఫస్ట్, a man's past wherein he pays the price of ancient error. మూడు ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నారు. అందులో ఒకటి pays the price of ancient error. మన పూర్వకాలం నుంచి ఒక ఎర్రర్ అంటున్నది అలా రన్ అవుతుంది. అది ఏంటో అది దాని తర్వాత ఫస్ట్ ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏన్షియంట్ ఎర్రర్ అన్నారు. But the second, his inheritance wherein he shares with all mankind those tainted streams of energy which are of group origin. ఒకే ఒక కామన్ సోర్స్ ఆఫ్ థింగ్స్ని వీడు వాడుకోవడం చేత వీడికి జబ్బులు వస్తున్నాయి. కామన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఉదాహరణకి మనకి ఈజీగా అర్థం అంటే కామన్ సోర్స్ ఆఫ్ వాటర్, కామన్ సోర్స్ ఆఫ్ ఫుడ్, ఇలాంటివి వాడుకోవడం చేత ఈస్ గెటింగ్ డిసీజెస్. అదొక పాయింట్. Second, his inheritance wherein he shares with all mankind those tainted streams of energy which are of group origin. Thirdly, he shares with all the natural forms that which the Lord of life imposes on those forms. Third point ఏంటంటే he shares with all the natural forms that which the Lord of life imposes on those forms. సో లార్డ్ ఆఫ్ లైఫ్ అంటే చోటులో ఉన్నటువంటి ప్రాణశక్తి చోటులో ఉన్నటువంటి ప్రతి వాటి యందు అది ప్రవహిస్తూ ఉంటుంది. దాంతో వీడు షేర్ అవ్వడం చేత అంటే he shares with all the natural forms that which the Lord of life imposes on those forms. వాటిని వీడు స్వీకరిస్తూ ఉండడం, వాటిని వీడు పొందుతూ ఉండడం చేత వీడికి జబ్బులు అనేటువంటి వస్తున్నాయి.
సో మా ఇక్కడ థర్డ్ పాయింట్ ఏమంటున్నారంటే, థర్డ్లీ హీ షేర్స్ విత్ ఆల్ ది న్యాచురల్ ఫార్మ్స్ దట్ విచ్ ది లార్డ్ ఆఫ్ లైఫ్ ఇంపోజెస్ ఆన్ దోస్ ఫార్మ్స్. These three influences are called by the ancient law of evil sharing. సో ఒకటే రకమైన మన చోట్లో ఉన్నటువంటి లార్డ్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో, లార్డ్ ఆఫ్ లైఫ్ అంటే చోట్లో ఈ ప్రాణశక్తి అనేటువంటిది ఏదైతే ఉందో, అదే మొత్తం అందరూ కూడా స్వీకరించడం, తద్వారా ఆ దాని చేత ఏమవుతుందంటే అదే సంబంధించినది మనకు కూడా అందుకోవడం చేత వీఆర్ ఆల్ getting the diseases. So these are all called ancient law of evil sharing. This must give place someday to the new law of ancient dominating good. This law will be brought into activity by the spiritual will of man. భవిష్యత్తులో ఎటువంటి లా ఉండాలంటే లా ఆఫ్ ఏన్షియంట్ డామినేటింగ్ గుడ్ అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు కూడా ఒక మంచి అనేటువంటిది పెంపొందింపబడాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆ చోట్లో ఉన్నటువంటి ఆ వాతావరణమే ఆ కలుషితమైనటువంటి వాతావరణం అనుకోండి, ఏదైనా సరే అది అక్కడ ఉన్నటువంటి జీవుల మీద అలా ప్రభావం చూపుతుంటుంది. అందులోంచి డామినేటింగ్ గుడ్, ఏన్షియంట్ లా ఆఫ్ డామినేటింగ్ గుడ్ అన్నటువంటిది ఆ లా అంటున్నది ఇక్కడ పనిచేయాలి. ఏన్షియంట్ డామినేటింగ్ గుడ్ అన్నారు లా ఆఫ్, అది పనిచేయడం చేత అది మానవుల చేత అది పెంపొందింపబడాలని చెప్తున్నారు. ఇఫ్ యు అనలైజ్ ద 4 causes ఆఫ్ డిసీజ్ హియర్ గివెన్, you will note that disease will eventually be controlled by the release of the soul in all forms, and that this will be done by the active use by man of his spiritual will. సో ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఐఎమ్ సోల్ అంటే ధ్యానం బాగా చేసుకోవాలండి మనం. సో ఐఎమ్ సోల్, నేను సోహమస్మి, అహమస్మి అన్నటువంటి అంటే ఐఎమ్ సోల్ అన్నటువంటి ధ్యానం బాగా మనం అది మన సాధనలో అది బాగా నిలుపుకోవడం చేత ఏమవుతుందంటే అసలు జబ్బులు రాకుండా ఉండేందుకు అది ఒక్కటే సొల్యూషన్ అని చెప్తాను. ఎంతసేపు నేను ఫలానా అంటే భావం మనలో వర్తిస్తున్నంత వరకు, దట్ మీన్స్ వీఆర్ సపరేట్ అంటే భావం మనలో వర్తిస్తున్నంత వరకు మనకి వీఆర్ బౌండ్ టు గెట్ డిసీజెస్ అటువంటివి జరుగుతాం. అందు గురించి ఐఎమ్ సోల్ అనేటువంటిది బాగా మనం ధ్యానం చేయాలి. బై ద యాక్టివ్ యూస్ బై మ్యాన్ ఆఫ్ హిస్ స్పిరిచువల్ విల్, we could word this otherwise and say that when soul energy and the right use of the will, which in the individual is the reflection and the urgent of the will energy of the soul, is released and rightly directed by the mind, then disease can be handled and brought eventually to an end. Will aspect అంటే ది ఎనర్జీ ఆఫ్ ద సోల్, ఐఎమ్ సోల్ అనేటువంటిది మనలో ఉండేటువంటి సంకల్ప శక్తి. ఈ రెండు చక్కగా మేల్కాంచి ఉన్నప్పుడు వీళ్ళకి జబ్బులు రావడం అంటే చాలా వరకు తగ్గిపోతాయి. సోల్ అది రైట్ యూజ్ ఆఫ్ ద విల్ అన్నారు, ఇంకొకటి సోల్ అన్నారు. ఇది ద ఇండివిజువల్ ఇస్ ద రిఫ్లెక్షన్ అండ్ ద ఆర్డెంట్ ఆఫ్ ద విల్ ఎనర్జీ ఆఫ్ ద సోల్. సో వీడిలో ఈ విల్ ఆస్పెక్ట్ ఎక్కడికి తెలుస్తుంది, అది నేను ప్రజ్ఞ అంటే భావం వీడిలో పరిపూర్ణంగా నిలబడాలి. చక్కగా అది మనం అది ఎలా నిలబడాలి అంటే విషయాలన్నీ కూడా మనం కొత్తగా చదువుకోగలం. మన ఐసాట్రిక్ సైకాలజీలో చాలా చక్కగా మనం ఫుల్గా డీటెయిల్డ్గా చెప్తారు అందులో ఆ పాయింట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇట్ ఈస్ దేర్ ఫార్ బై ద imposition of higher energy that disease can be handled and brought eventually to an end. It is therefore by the imposition of a higher energy and of a higher rhythm upon the lower forces that disease can be controlled. Higher energy upon the lower forces. అందు గురించి ఎప్పుడు కూడా మనకి పెద్దలు చెప్పింది ఏంటంటే, మనం పేషెంట్ వచ్చాడు అనుకోండి, కేవలం వాడికి తలనొప్పికి మంది ఇచ్చేసి పంపించేయడం అన్నటువంటిది కొంతవరకే దానివల్ల వినియోగం. యూ షుడ్ ఆల్వేస్ సీ దట్ హీ షుడ్ గెట్ హయ్యర్ ఎనర్జీ. హయ్యర్ ఎనర్జీ ఎప్పుడైతే లోవర్ మీద పడుతుందో అప్పుడు అక్కడ వెలుగు అనేటువంటి చీకటి మీద పడుతుంది. అప్పుడు చీకటి ఉండదు అక్కడ, అది కావాలి. కానీ చీకటి పోవాలను ఇంకో రోజు ప్రయత్నాలు చేస్తుంటేనో శబ్దాలు కొడుతూ కూర్చుంటే ఇక్కడ చీకటి ఉండదు కదా, మనం ఉన్నాం తెలుస్తుంది, అవన్నీ వాటి వల్ల ఉపయోగం లేదు. సో హయ్యర్ ఎనర్జీ అంటే ఎప్పుడూ కూడా లోవర్ దాని మీద పడేటట్టుగా మనం చూసుకుంటూ ఉండాలి మన లైఫ్లో కూడా. దట్ మీన్స్ మనం చేసుకున్నటువంటి సాధనలో కూడా మనకి ఏముండాలంటే ఒక హయ్యర్ ఆస్పెక్ట్ అంటే మనకి ఎప్పుడూ లింకప్ కావాలి. బాగా గుర్తుపెట్టేసుకోండి. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే ఒక హయ్యర్ ఆస్పెక్ట్ మనకు కావాలంటే ఒక మహాన్ భావాలు, ఇంకా జాగ్రత్తగా చెప్పుకోవాలంటే ఒక పుణ్యక్షేత్రాలు, వాటికి తరచూ వెళుతూనే ఉండాలి. ఇప్పుడు అలా అది చేసుకుంటూ ఉండాలి మనం.
అది వెళ్ళకుండా మనం ఉంటే కనుక ఏమవుతుందంటే మనం ఎప్పుడు లోవర్ ఫోర్సెస్లో అలా ఇరుక్కుపోవడం అయిపోతుంది. హయ్యర్ ఎనర్జీ ఎప్పుడైతే మనకు అంత డిసీజెస్కి ఎండ్ పాయింట్ ఉండదు. ఎప్పుడు ఏదో జబ్బు వస్తూనే ఉంటుంది. తలనొప్పి తగ్గిందా కాలు నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చిందా చేయి నొప్పి వచ్చింది. వీటిని ఇలా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది డిసీజెస్. ఎందుకంటే వీటిల్లో లోవర్ ఎనర్జీలో తిరుగుతున్నంతసేపు మనకి సొల్యూషన్స్ రావు. ఇది ఎప్పుడు కూడా ఈ హయ్యర్ లింకప్ అనేది మనం ఎప్పుడు పెట్టుకోవాలి, అది చెప్తున్నారు ఇక్కడ. హయ్యర్ ఎనర్జీస్ అండ్ rhythms, and that in its turn is dependent upon the point in evolution. It's dependent upon the point in evolution. సో వీడు పాయింట్ ఇన్ ఎవల్యూషన్లో ఎక్కడున్నాడు ఏమిటి అనేటువంటి దాని మీద ఏ హయ్యర్ ఎనర్జీ ఎలా వీడికి వినియోగపడుతుంది అనేటువంటిది ఒక పంపం. అంటే ప్రతివాడికి ఏదో డీన్ గారు వచ్చి క్లాసులు తీసుకోకర్లేదు. ఉదాహరణకు మనం అంత దూరం వెళ్ళాం, కనీసం దగ్గరలో ఉండేటువంటి గుడికి ఎంతవరకు వెళుతున్నాం మనం? ఫస్ట్ గుడికి వెళుతూ ఉండండి. నెమ్మదిగా ఇక్కడి నుంచి యాదగిరి గుట్ట వెళ్ళడానికి ఏదో ఒక రోజు మీకు అవకాశం దొరుకుతుంది. యాదగిరి గుట్ట వెళ్ళి రండి ముందు. తర్వాత నెమ్మదిగా ఇక్కడి నుంచి కనకదుర్గమ్మ గుడి వెళ్ళి రండి. ఇలా నెమ్మదిగా ఒకటి చేసుకుంటూ రండి అంటున్నారు. పాయింట్ ఇన్ ఎవల్యూషన్ అన్నారు. ఏ స్థితిలో ఉన్నాడు అనేటువంటి పాయింట్. అంత దూరం వెళ్ళలేదు, కనీసం మీ ఇంటి పక్కన ఉన్న గుడికి వెళుతూ చాలా, అది చెప్తాను. పాయింట్ ఇన్ ఎవల్యూషన్లో ఇవన్నీ కూడా ఆధారపడుతుంటాయి. ఎనర్జీస్, హయ్యర్ ఎనర్జీస్ అండ్ రిథమ్స్ వీటికి అందడానికి ఫెయిల్యూర్ టు బ్రింగ్ అంటే డిసీజ్ ఈస్ దేర్ ఫర్ ద రిజల్ట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ఆఫ్ ద ఫెయిల్యూర్ టు బ్రింగ్ ఇన్ దీస్ హయ్యర్ ఎనర్జీస్ అండ్ రిథమ్స్. అండ్ అది సో డిసీజ్ ఏం చేస్తుందంటే హయ్యర్ ఎనర్జీస్ని వీడికి స్వీకరించకుండా వీడికి ఆపేసేట్టు చేస్తుంది. అదే డిసీజ్ అంటే. ఈజ్ నుంచి డిస్టర్బ్ అవుతాడు అంటే, ఎప్పుడైతే రిథమ్ నుంచి డిస్టర్బ్ అవుతాడో వీడికి హయ్యర్ ఎనర్జీస్ అందవు. ఎప్పుడైతే అందట్లేదు వీడు డిసీజ్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా హయ్యర్ ఎనర్జీతో వీడి టచ్లో ఉంటూ ఉండడం వీడి పని. అప్పుడు డిసీజ్ వీడి జోలికి రావు. అంటే మన బోటి వాడికి ఏమనిపిస్తుందంటే ఏదో మన పుణ్యక్షేత్రాలు వెళ్ళొచ్చు, అయినా మన జబ్బులు పడ్డాం కదా మనందరం అంటుంది అనిపిస్తుంది. కానీ అది వేరు ఇక్కడ పాయింట్. దట్ ఈస్ ఆల్ క్లీన్సింగ్ ప్రాసెస్. బాగా గుర్తుపెట్టుకోండి, వాటికి దీనికి ఏం సంబంధాలు లేవు, అది ఇక్కడ విషయం. Realization of this failure, it is the dim sensing of this failure and the realization of these facts that has brought so many groups to believe in the cure of disease by thought power and to ascribe the acceptance of disease to wrong thinking. దీన్ని చక్కగా అవగాహన చేసుకోకపోవడం చేత ఏమంటామంటే డిసీజ్ ఇస్ డ్యూ టు రాంగ్ థింకింగ్ అనేస్తాం. కానీ అది కాదంటున్నాడు. బట్ ఇన్ రియాలిటీ హ్యుమానిటీ మస్ట్ సమ్ డే లెర్న్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ద హయ్యర్ కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్ వర్కింగ్ త్రూ ద మైండ్ దట్ కెన్ ఫైనల్లీ సాల్వ్ దిస్ డిఫికల్ట్ ప్రాబ్లం. ఇప్పుడు కూడా సో హీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ద హయ్యర్ లింకప్. అందు గురించి జీసస్ గారు ఇలా చూస్తుంటారు ఆయన, ఇలా హీ సీస్ ఆల్వేస్ అప్పుడు అల్లా భలా కరేగా అంటాడు ఆయన సాయిబాబా. ఎందుకు వాళ్ళందరూ మాస్టర్ ఫిగర్ తగ్గిస్తారు ఏదైనా అంటారు అంటే, బికాస్ హయ్యర్ ఎనర్జీని ఎప్పుడు మనం లింకప్లో మనం ఉంటే కనుక ఇవేవి మన జోలికి రావు. ఏదో పరిగెడుతుంటే కాలి దెబ్బ తగిలితే ఆ జబ్బు కదండి అని అనుకోవడం ఎంత తప్పు. ఈ హయ్యర్ ఎనర్జీతో అనుసంధానం చెందినటువంటి వాడికి ఏదైనా సరే చిన్న చిన్న రుగ్మతలు వస్తే జబ్బులు వాడికి వచ్చాయి కదని అనుకోవడం అంతే తప్పు. బాగా గుర్తుపెట్టుకోండి. We cannot consequently affirm that disease as a general rule has any relation to thought. It is simply that misuse of the forces of the etheric, the astral and the dense physical body levels. సో రాంగ్ థాట్ కన్నా ఇక్కడ ఏంటంటే మిస్యూజ్ ఆఫ్ ఎథరిక్, ఫిజికల్ అండ్ ఆస్ట్రల్ ఎనర్జీస్. ఊరిన యాక్సెప్టెన్స్ లేకుండా వైలెంట్ ఎమోషనల్ రియాక్షన్స్ అయిపోవడం, సూర్యరశ్మి తగలకుండా వీడి ఇంట్లోనే కూర్చోవడం, ఎథరిక్ ఎనర్జీ చక్కగా వీటిలో ఎథరిక్ పాయింట్స్ అంటే ఈ షట్ చక్రాల్లోకి ఎనర్జీస్ చక్కగా ఫ్లో అవ్వకపోవడం, షట్ చక్రాల నుంచి వీడి యొక్క ఎండోక్రినాలజీకి ఎనర్జీస్ చక్కగా ఫ్లో అవ్వకపోవడం, వీటి వలన ఎక్కువ జబ్బులు వచ్చేటువంటి కారణాలు. అది మెయిన్గా బాగా గుర్తుపెట్టుకోండి అంటున్నారు. The majority of people are helpless to do anything about it, as the forces which constitute the physical body, for instance, and which pass through and play upon it, are inherited from a very ancient past and a consequent part of the environment and of the group life into which they are integrated and which they share with all their fellow men. Such force matter is colored with the results of ancient wrong rhythms, misused forces, and inherited qualities. ఈ ప్రాంతంలోని వీటిలోని వీడు ఉంటున్నా ఇప్పుడు జబ్బులు పడడానికి ఏంటంటే ఏన్షియంట్ కలరింగ్ అంటే పూర్వకాలం నుంచి ఒక ఇది రన్ అవుతుంటుంది. దాని ప్రకారం వీడు అలా వెళ్ళిపోతుంటాడు.
అంటే ప్రతి ఆ, అంటే మనకి ఇంకా తేలిగ్గా అర్థం అవ్వాలంటే ఆ, ప్రతి దేశాల్లోనూ కొన్ని కొన్ని అలవాట్లు కొన్ని కొన్ని ఇలా ఉంటుంటాయి. వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు అలా జీవిస్తుంటారు. ఉదాహరణ కొన్ని కొన్ని దేశాల్లో రోజు స్నానం చేయడం అంటున్నది ఉండదు అనుకోండి, లేదా రోజు పళ్ళు తోముకోవడం ఉండదు కొన్ని దేశాల్లో. వాళ్ళు అలానే జీవిస్తుంటారు. వాళ్ళకి పుట్టిన పిల్లలు వాళ్ళకి కూడా తెలియదు రోజు పళ్ళు తోముకోవాలని. వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు ఇంకా వాళ్ళకే తెలీదు. అలా జీవించేస్తుంటారు అనుకోండి. దానివల్ల ఏమవుతుంది, సహజంగా కొన్ని జబ్బులు అనేటువంటి అలా వచ్చేసే అవకాశాలు ఉంటాయి. దీన్ని పళ్ళు తోముకోవాలి అవసరం లేదే అంటుండే ఉంటుంది, వాళ్ళకి అర్థం కాదు ఈ పాయింట్. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ నేను. సో దిస్ ఈజ్ ఆల్ ఏన్షియంట్ రాంగ్ అంటున్నది అలా రన్ అవుతుంటుంది అన్నమాట. సో అలాంటి జబ్బులన్నీ వచ్చేస్తుంటాయి మనకి. ద మెజారిటీ ఆఫ్ దాన్ని ఊరిని వీడు రాంగ్ థాట్కి దానికి సంబంధం లేదు కదా. వీడు ఉదాహరణకి వీడు రోజు చక్కగా పళ్ళు తోముకొని స్నానం చేసి శుచి శుభ్రంగా ఉంటున్నాడు అనుకోండి. శుచి శుభ్రంగా చాలా ఉంది అసలు దాని గురించి చెప్పుకునేది. ఒక వార్డులో మనం ఊరికే శుచి శుభ్రంగా ఉంటున్నాడు అనుకోండి, ఉండట్లేదు అనుకోండి, అప్పుడు వీడికి జబ్బులు రావడానికి వీడి ఒక థింకింగ్ ప్యాటర్న్కి సంబంధం లేదు కదా. వీడు ఒక శుచి శుభ్రత కలిగి వీడు జీవిస్తున్నప్పుడు అప్పుడు వీడికి రాంగ్ థాట్ అనేటువంటిది ఏమైనా ఉంటే ఆ తర్వాత విషయం. అసలు ఫస్ట్ ఇక్కడే వీడికి చాలా ఇది ప్రాబ్లమ్స్. The majority of people are helpless to do anything about it, as the forces which constitute the physical body, for instance, and which pass upon it of this group life into which they are integrated, colored, and the results inherited qualities ఉన్నారు. Soul energy expressed through right thinking can cure diseases to which man is prone. సో సోల్ ఎనర్జీ అంటే వీడు ఆపాదించుకోవాలి ఎప్పుడు కూడా. మనకి హీలింగ్ అంటే చాప్టర్లో వీలైతే బహుశా ఈ నెలలో మీకు పబ్లిష్ అవుతుంది. సో ఆ టాపిక్ మీరు బాగా చదువుకోండి వీలైతే. సోల్ ఎనర్జీని ఒక పేషెంట్ దాన్ని అట్రాక్ట్ చేయగలిగేటువంటి దాన్ని వీడు తీసుకెళ్ళాలి ఎప్పుడు కూడా. సోల్ ఎనర్జీని వీడు పొందేటట్టుగా వీడు వెళ్ళాలి. ఏ జబ్బుతో బాధపడుతున్నాం, దీనికి ఏమంది ఇస్తున్నాం, ఏమంది చేస్తే తగ్గుతుంది, ఇదంతా ఒక నిమిషం పక్క వేసేయండి. ఫస్ట్ వీడు సోల్ ఎనర్జీని డ్రా చేసుకోవాలి ఆ పేషెంట్ ఎవడైతే ఉన్నాడో. సో ప్రతి పేషెంట్ కూడా వాడికి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఐఎమ్ సోల్ అంటున్న విషయం బాగా మేల్కాల్చాలి బాగా. అది తద్భిన్నంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వీడికి జబ్బులు వచ్చేసే అవకాశాలు ఎక్కువ. అందురించి ఐఆమ్ సోల్ అనేటువంటి ధ్యానం వీడు బాగా చేసుకోవడం చేత రిజల్ట్స్ ఆఫ్ ఏన్షియంట్ inherited qualities. Soul energy expressed through right thinking can cure diseases to which man is prone. It is failure to think and to register and express the higher state of consciousness, which leads to wrong rhythms. హయ్యర్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ తోటి వీడు అనుసంధానం చెందడం, హయ్యర్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ తోటి వీడు లింకప్ అవడం అంటే చాలా. అది లేకపోతే వీడు జబ్బులు పాలవుతాడు. హయ్యర్ స్టేట్, హయ్యర్ థింకింగ్ అంటే వీడు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ప్రతి వాడు కూడా. ఏదో తన పాటికి తన తెలివితేటలు వీటి చేత తను సంతోషంగా ఉన్నాడు, తను ఆనందంగా ఉన్నాడు అనేటువంటిది జూటా కబుర్లు అంటారు మాస్టర్. అది ఎప్పుడు జరగదు. ఒక హయ్యర్ థింకింగ్ అన్నటువంటి వీడు ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేసుకుంటాడో దానివల్ల వీడు హాయిగా సుఖంగా సంతోషంగా జీవించగలుగుతాడు. లోవర్ థింగ్స్లో వీడికి తెలివితేటలు లేకపోయినా 10 రూపాయలు పోగొట్టుకున్నా వీడు ఆనందంగా ఉండగలుగుతాడు. వేరే వాడు తెలియగల వాడు 10 రూపాయలు పోయిందంటే 4 రోజులు నిద్రాహారాలు మానేసుకున్నాడు బాధపడిపోయాడు దాంట్లో. సో ఎప్పుడు కూడా ఐ రిపీట్ దట్ డిసీజ్ ఇస్ నాట్ ది రిజల్ట్ ఆఫ్ థాట్. డిసీజ్ అంటే కేవలం రాంగ్ థాట్. అసలు ఆ పాయింట్ తీసేయండి పక్కన. ఐఎమ్ సోల్ అంటే ఎంతవరకు వీళ్ళు నిలిచింది అనేటువంటి మాట్లాడండి పేషెంట్ తోటి. ఉదాహరణ అంటే ఐఎమ్ సోల్ అంటున్నది వాడికి టీచింగ్ అంటున్నది అదో భగవద్గీత బోధనలాగా అనిపించవచ్చు వాడికి. గురించి మీరు చెప్పాల్సింది ఏంటంటే ఏ ఎవరికైనా సరే నువ్వు నమ్మినటువంటి దైవాన్ని నువ్వు ప్రతిరోజు ఆరాధించు, ఇంతే సింపుల్గా. వాడు చర్చికి వెళ్ళేవాడైతే నాయన ప్రతి ఆదివారం తప్పకుండా చర్చికి వెళ్ళు అని చెప్పండి. అంటే వాడిని కూడా ప్రేయర్ చేయి, ఇదే హయ్యర్ థింకింగ్, ఈసారికి చదువుకో, అది లేకపోతే నీకు లైఫ్ లేదు అలా చెప్పక్కర్లేదు మీకు ప్రతి వాడికి. వాడు చర్చికి వెళ్ళేవాడైతే నేను ప్రతి ఆదివారం తప్పకుండా చర్చికి వెళ్ళు, యేసుక్రీస్తు అందరికీ రోగాలు తగ్గిస్తున్నటువంటి పిక్చర్ పెట్టుకో. దట్స్ ఇట్, అంతే, ఇంకేం అక్కర్లేదు. యేసుక్రీస్తు ఆయన ఎంతోమందికి ఆయన యొక్క షాడో అలా తగ్గించేసుకుంటూ వెళ్ళిపోయింది కదా. ఆయన చుట్టూతో ఆయన అందరికీ కూడా అలా రోగాలు తగ్గించేసి అలా ఆరోగ్యాన్ని అలా ధారపోస్తారు కదా. ఎంతో ఇది ప్రేమతత్వం ధారపోస్తారు కదా. అలాంటిది ఒక పిక్చర్ పెట్టుకుని అలా ప్రతి ఆదివారం ధ్యానం చేయండి చాలంతే. ఆయన వెలుగుని అలా ధ్యానం చేసి అంతే అని చెప్పండి. లేదా వాడికి ఇంకెవరో శ్రీరాముడు అంటే ఆ శ్రీరాముడిని ధ్యానం చేయాలి చెప్పండి. కానీ నువ్వు ప్రతిరోజు నువ్వు నమ్ముకున్నటువంటి దైవాన్ని నువ్వు ప్రతిరోజు ధ్యానం చేసు. నీకు నచ్చినటువంటి విధానంలో ప్రతిరోజు ఆయన్ని పూజించుకో. అది చెయ్యి నువ్వు ప్రతిరోజు.
చాలు నీకు ఉన్నటువంటి జబ్బులు తగ్గిపోతాయి. ఎంత పెద్ద జబ్బు అంటే పెద్ద పాయింట్ కాదు. నువ్వు ఈ పని చేస్తున్నావా లేదా అదొక్కటి చెక్ చేసుకోని ఆయన అని చెప్పండి అంతే. మంది ఇచ్చేసి అదొక్కటి చెప్పండి అంతే చాలు. స్లోగా వాడు ఆ దైవాన్ని నమ్ముకున్నాడు అలా చేస్తుండేడుగా ఆమె సోల్ అంటాడు, దానిలో కూడా అలా నెమ్మదిగా మీద. దట్స్ ఇట్. దీని యొక్క ఫర్దర్గా నెక్స్ట్ లెసన్ మనకి ఫ్రస్ట్రేటెడ్ ఐడియలిజం అన్నటువంటి పాయింట్ నెక్స్ట్ లెసన్. అది అది రేపు చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.